హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన ఛానల్లో మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ సిల్క్ శారీస్ అనమాట. ఇవన్నీ చాలా రోజులైంది కదా చేయక, కానీ మనకి ఎప్పుడు రెగ్యులర్ సేల్ ఇవి. ఖాదీ సిల్క్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు అంటే ఒక 4 monthsకి ఒకసారి తెప్పిస్తూనే ఉంటాను. రెగ్యులర్గా అయిపోగానే మళ్ళీ తెప్పిస్తాను. 4 months అంటే 2 monthsకి ఒకసారి అలా జరుగుతుంటుంది. మనకి ఏది వస్తే అది నేను ఓపెన్ చేసి నాకు బాగా నచ్చితే మాత్రం ఆ రోజు చేసేస్తాను. ఈ హ్యాండ్లూమ్ ఖాదీ అనేది ఏతో సంబంధం లేకుండా ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా బాగుంటుంది, పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా అసలు ఏతో సంబంధం లేదండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది చూడటానికి మనకి ఏదో మందంగా ఇలా ఉంటుంది కదా, కానీ వెయిటే ఉండదండి. అసలు వెయిట్ ఉండదు. మీకు కొంచెం ఎక్కడో లైట్గా మీకు ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అంటే మందం అనుకుంటారు, చూడగానే మన మందం ఉంది కానీ ఉండదండి. చాలా హ్యాండ్లూమ్లో చాలా లైట్ వెయిట్లో సూపర్గా ఉంటుంది. అసలు బరువు ఉండదు, హ్యాపీగా ఎవరైనా వేసుకోవచ్చు. చాలా ట్రెడిషనల్గా, చాలా డీసెంట్గా, ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మీకు చూడండి స్టెప్స్ చూసినా కూడా, అండ్ పళ్ళు కూడా మీకు యాంటిక్ జరీతోనే రిచ్ పళ్ళు, అండ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్. ఈ కొండలు అంటే ఈ టెంపు బోర్డర్ అనేది చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఆల్మోస్ట్ టెంపు బోర్డర్స్ కూడా ఒక 7-8 pieces ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకొంచెం చిన్న వాళ్ళకు కూడా కావాలంటే డిజైనర్ వేర్గా కూడా వచ్చాయన్నమాట. సో మీరు కాస్ట్ బయట మీకు చెక్ చేసి మన దగ్గర చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. కానీ క్లాత్ మాత్రం 100% ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు అనమాట. ఏంటి సూపర్గా ఉందండి, చాలా ట్రెడిషనల్. ఒక బ్లాక్ పిచ్ కాబట్టి బ్లాక్ వేస్ట్ చేసేది చూపిస్తుంది అనమాట. అండ్ మెరూన్ కలర్కి బ్లాక్, బ్లాక్ కలర్కి మెరూన్ అనమాట. ఇవన్నీ కూడా పెట్టు పడులకి కూడా బాగుంటుంది అనమాట. గిఫ్ట్ పర్పస్గా కానీ ఎవరికైనా ఇవ్వడానికైనా చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే ట్రెడిషనల్ శారీస్ కాబట్టి. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ చూడండి. చక్కగా మంచి పింక్ కలర్, చక్కగా బోర్డర్ వస్తుంది. పైన కింద ఈక్వల్ బోర్డర్ ఉందనుకోండి, కొంతమంది సింగిల్ స్టెప్ ఇష్టపడతారు అనమాట. అలాంటి వాళ్ళకి చాలా హుందాగా, చాలా చక్కగా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. లేదంటే స్టెప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇలా చిన్న స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో వెయిట్ అయితే లేదండి, కానీ చూడటానికి శారీ మనకి అలా అనిపిస్తుంది కానీ అసలు వెయిట్ రాదు శారీ. సో ఫస్ట్ శారీ అనమాట. మంచి పింక్, రాణి పింక్కి చూడండి బోర్డర్, చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మీకు అక్కడ యాంటిక్ జరీ అని థ్రెడ్ వీవింగ్ వస్తుంది. శారీ టోటల్గా అలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్. మనకి బోర్డర్ పైపింగ్ ఎక్కడ ఏముంటుందంటే, అండ్ మనకి ఈ బ్లౌజ్ కలర్ అండ్ బాడీ కలర్ రెండు మిక్సింగ్ కల్నేత షేడ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు కల్నేత షేడ్ పింక్, అది స్నఫ్ కలర్. ఇయర్ ఎండింగ్ అదే ఇయర్లో మనకి ట్రెండ్ ఉందంటే కదా ఆ కలర్ అనమాట. కాకపోతే మంచి కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్, రాణి పింక్ అండ్ స్నఫ్ కలర్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 9,500 7,500 రూపీస్ ఏనండి ఫస్ట్ శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట. లేదులే, మన కస్టమర్స్ కోసం మనం తగ్గించిపోతే అట్లా. ఇది చూడండి మంచి బ్లూ కలర్ అండ్ పైన కింద. ఇది మీకు స్టార్టింగ్లో వస్తుందండి, కాకపోతే మీకు చూపిస్తాను. ఇది మనకి కనిపించే అంత నుంచి కూడా ఇది శారీ బాగుంది కదా, మంచి బ్లూ కలర్ అండి. చక్కగా ట్రెడిషనల్ గా ఉంటుంది. మెరూన్ రెడ్ బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు అనమాట. మీకు ఆపోజిట్ బ్లౌజ్ మంచి మెరూన్ కలర్, అంటే ఒక్క కలర్ అవ్వచ్చు, లేదంటే బొట్టు మెరూన్ అన్న అవ్వచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 7,500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఇది బొట్టు మెరూన్ అంటారు చూడండి. స్నఫ్ కలర్ లాగా ఉంది, బొట్టు మెరూన్ లాగా ఉంది. దానికి వచ్చేసి బోర్డర్ వచ్చేసి పెసర గ్రీన్ వస్తుంది అనమాట. మీకు పళ్ళు గ్రాండ్గా, మీకు పళ్ళు రిచ్ పళ్ళు. అండ్ ఇది వచ్చేసి పెసర గ్రీన్ కల్నత షేడ్ వస్తుందండి బ్లౌజ్. సో బొట్టు మెరూన్కి పెసర గ్రీన్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్. ఇది మిర్చి రెడ్ కాదండి, మెరూన్ రెడ్ కాదు, మధ్యలో ఉంది. మెరూన్ రెడ్డే అనుకోవచ్చు, కానీ మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. ఎలా ఉంది? సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి. సేమ్ రెడ్ కలర్కి బ్లాక్ బోర్డర్ అనమాట.
సారీ బ్లాక్ కాదు, మాకైనా తనే బాగా గుర్తుపట్టింది. బ్లాక్ కాదండి, స్నఫ్ కలర్. అంటే స్నఫ్ కలర్ అంటే మీకు బ్లౌజ్ ఎలా వస్తుందంటే బాడీ కలర్ అండ్ బోర్డర్ కలర్ మిక్స్ అయితే కలర్ షేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ఇవన్నీ కూడా హ్యాపీగా ట్రెడిషనల్ గా మనం వేసుకోవాలి, ఎవరికైనా పెట్టి అదే గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది, ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్, పళ్ళు రిచ్ పళ్ళు. 7,500 రూపీస్ అండి. ఇంతవరకు టెంపు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. కొంచెం పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక కలర్ అయితే నాకు ఏం కలర్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో మీరే గెస్ చేసుకోండి. ఎలా కనిపిస్తుంది? కొంచెం లైట్ కనపడుతుంది, కలర్ అర్థం కావట్లేదు. సేమ్ ఎలా కనిపిస్తుంది? సేమ్ కలర్ అర్థం కావట్లేదు. సేమ్ కలర్ రావట్లేదు అండి. ఇది కొంచెం తేనె కలర్ లాగా ఉందండి, తేనె కలర్ లాగా కొంచెం కళ్ళతే షేడ్ అనమాట. దానికి వచ్చేసి ఒక రకమైన పాచి గ్రీన్, బోర్డర్ వచ్చేసి పాచి గ్రీన్ అనమాట. కలర్ ఎలా కనిపిస్తుంది మీకు? లైట్ గా మీకు లైట్ గా కనిపిస్తుంది అంటే, కానీ కొంచెం బ్రైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కొంచెం కల్నేత షేడ్ అంటే ఎల్లో, గోల్డ్ అండ్ తేనె కలర్ అలా ఉంది అనమాట. కానీ డిఫరెంట్ కలర్, ఇది బాగుంటుంది వేస్తే. దానికి వచ్చేసి పాచి గ్రీన్ 7,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా కొంచెం లైట్ చాక్లెట్ కలర్ అనుకోవచ్చు. మీకు అర్థమవుతుంది, హ్యాండ్లూమ్స్ అంటేనే మీరు దయచేసి ఇదేదో ముళ్ళు పడ్డాయి అలా అనుకోవద్దు. మనకి హ్యాండ్లూమ్ అంటేనే ముడులు కానీ అలా కనిపిస్తుంది అండి ఖచ్చితంగా. దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ చూడండి, చాలా బాగుంది కలర్. అంటే పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నీట్ గా డీసెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, చాలా చక్కగా ఉందండి కాంబినేషన్ అయితే. శారీ కాస్ట్ వచ్చేసి 7,500 రూపీస్ అండి. ఇంతవరకు మనకి టెంపో బోర్డర్ లో అన్ని గద్వాల్ స్టైల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం మనకి కంచి బోర్డర్ లాగా ఉంటుంది కదా, కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీకు కడ్డీ బోర్డర్ లాగా వస్తుంది, కడ్డీ బోర్డర్ లాగా వస్తుంది. అదేమో ఈక్వల్ బోర్డర్ అండి, పైన కింద ఈక్వల్ బోర్డర్ అనమాట. ఇదేంటంటే పైన కొంచెం చిన్న బోర్డరు. అండ్ కొంతమంది అంటే నాకు కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి మేము వాళ్ళ ఐడియాస్ చెప్తున్నాము. కొంతమంది సేమ్ ఈక్వల్ బోర్డర్ వద్దమ్మా అంటారు, ఎందుకంటే కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది దోపుకోవడం అది అంటారు. అలాంటి వాళ్ళు కొంతమందికి ఈక్వల్ బోర్డర్ అడుగుతారు, ఎందుకంటే సింగిల్ స్టెప్ వేసే వాళ్ళకి అలా ఇష్టపడతారు. ఇది మందం ఏమి ఉండదండి, ఎత్తుగా కూడా కనిపించదు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్. చక్కగా మంచి మెరూన్ కలర్ అనమాట, కళ్ళేత కింద పైన టెంపు బోర్డర్ కడీ బోర్డర్ అనమాట. సో బ్లాక్ కడీ బోర్డర్, మీకు బ్లాక్ బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లాక్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 7,500 రూపీస్. ఇది వచ్చేసి మీకు బ్లాక్ అయితే కాదండి, ఎలిఫెంట్ గ్రే లాగా ఉంది. దానికి వచ్చేసి మీకు బోర్డర్ వచ్చేసి గచ్చికాయ కలర్ వస్తుంది. మీకు పైన మాత్రం చిన్న కడ్డీ బోర్డర్, కింద మాత్రం మనకి టెంపో బోర్డర్ వచ్చేసి అండ్ కడ్డీ బోర్డర్ వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు, అన్నిటికీ రిచ్ పళ్ళునే. ఆపోజిట్ బ్లౌజ్ ఎలిఫెంట్ గ్రే వస్తుందండి. ఇది మనకి బ్లాక్ కింద రాదు ఇది, కాకపోతే మనం అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ దగ్గరకు వచ్చి చూసాక ఇది బ్లాక్ కదా అని అనుకోవద్దు, ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి మంచి ఇది 2 పీసెస్ ఉన్నాయి కాదు, అది మెరూన్ రెడ్ అంటే ఇది బొట్టు మెరూన్ అంటారు కదా అదనమాట. సో దానికి కూడా బ్లాక్ బోర్డర్ వచ్చేసింది. సో వేస్తే ఉంటుందండి, ఎంత డీసెంట్ గా ఉంటామో. లెక్చరర్స్ కి, డాక్టర్స్ కి, ఎవరికైనా ప్రొఫెషనల్ వాళ్ళకైనా కూడా అసలు ఎక్సలెంట్ ఉంటుంది. మనం కూడా ఫంక్షన్స్కి వేసుకెళ్ళామంటే ఇది శారీ నలగదండి. మీరు ఎన్నిసార్లు కట్టండి, ఇప్పుడు ఇలా కట్టుకొని మనం ఒక 2-3 అవర్స్ మన ఫంక్షన్లో ఉన్నా కూడా అసలు శారీ నలగదు. ఇంకా స్టెప్ పెట్టుకుని కట్టుకుంటే అసలు నలగదు అనమాట. చాలా చక్కగా ఉంటుంది, వెయిట్ కూడా రాదు. అండ్ అంత డీసెంట్ శారీ అనమాట.
ప్లస్ నల్లగది కాబట్టి మనం ఎంతసేపు అయినా కూడా ఈజీగా ప్లస్ కార్లో మనం ఎత్తన ఒక లాంగ్ జర్నీలో మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇలాంటి శారీస్ హ్యాపీగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నల్లగది కాబట్టి శారీ కదలకుండా ఉండి ఎప్పటికైనా లుక్ ఉంటుంది కదా పార్టీలో, చాలా బెనిఫిట్ అండి. ఇది ఎప్పటికీ ట్రెడిషనల్ లుక్ అండి. మనకి దీన్ని ఓల్డ్ అయ్యేది ఉండదు, మనకి న్యూ అయ్యేది ఉండదు. ఖాదీ సిల్క్ అంటే ఖాదీ సిల్క్ అనొచ్చు, ప్యూర్ రాపట్టు అనొచ్చు, ఎలా అయినా వచ్చు. ఇది చూడండి బ్లూ కలర్ లో నెమలి పింఛం బ్లూ, పీకాక్ బ్లూ కల్నతే షేడ్ అనమాట. దానికి వచ్చేసి రెడ్ కలర్, మెరూన్ రెడ్ అండ్ మెరూన్ రెడ్ పింక్ షేడా, పింక్ షేడ్, పింక్ కల్నత పింక్ అండి. ఇది కల్నత వస్తుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు. ఇంతవరకు మీకు 7500 కడీ బోర్డర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని రకాలుగా ఎందుకు చూపిస్తున్నారు అనుకోవద్దు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. రాయల్ బ్లూ, దానికి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ బోర్డర్ పెద్దది చూడండి, దాన్ని జూమ్ చేసి చూపించమ్మా. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి బొట్టు మెరూన్, దానికి వచ్చేసి కంచి బోర్డర్ అనమాట. బాగుంది కదా, కంచి బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా. దానికి వచ్చేసి బ్లాక్ బోర్డర్, బ్లాక్ పళ్ళు. ఇది బ్లాక్ కాదండి, ఇది స్నఫ్ లాగా ఉంది, కానీ మనం బ్లాక్ అని అనుకోవాలి, కానీ ఇది ఎగ్జాక్ట్ స్నఫ్ వచ్చింది అనమాట. కాంబినేషన్ అయితే చాలా మంచి కాంబినేషను. ఇక నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్ కి మంచి మెరూన్ రెడ్ అనమాట, కంచి బోర్డర్. చూడండి మంచి పెసర గ్రీన్ కి మంచి మెరూన్ అండ్ కంచి బోర్డర్ అనమాట. ఇవన్నీ కూడా మీకు 7500 రూపీస్ అండి. ఫ్లవర్ బుట్టి కూడా వస్తుంది శారీ టోటల్ గా. మీకు బ్లౌజ్ వస్తుంది, ఇలా వస్తుంది, కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుంది మనకి అదే బ్లౌజ్ వస్తుంది. అండ్ కంచి పళ్ళు, ఫ్లవర్ బుట్టి. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చిన మోడల్ ఇంకొక మోడల్, కొంతమంది గ్యాప్ మోడల్ ఇష్టపడే వాళ్ళ కోసం అనమాట. ఇది వచ్చేసి పికాక్ బ్లూ. పికాక్ అసలు వెయిట్ లేదండి, ఏ శారీ కూడా వెయిట్ లేదండి. మీరు వెయిట్ కోసం మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 100% మీకు జెన్యూన్ గా చెప్తున్నాను. అస్సలు మనకి వెయిట్ రాని శారీస్ ఏంటంటే ఇవే అనమాట. వాష్ఫుల్ మాత్రం ట్రై చేసి ఇంట్లో ఎవరు మీరు ట్రై చేయొద్దు, ఎందుకంటే హ్యాపీగా మీరు బయటే ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. పికాక్ బ్లూకి మెరూన్ కలర్, మజంతా పింక్ అనమాట. దీనికి కొంచెం డిఫరెంట్ గా ఇలా లైన్స్ లాగా వచ్చారు. గ్యాప్ బోర్డర్, పైన కడి బోర్డర్ అండ్ కింద వచ్చేసి మజంతా పింక్ గ్యాప్ బోర్డర్, టెంపు బోర్డర్ అనమాట. అండ్ మీకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కి ఇక మనకు చెప్పే పని లేదు కదా. బ్లాక్ కి నేను వేసుకున్న మెరూన్ రెడ్ గ్యాప్ బోర్డర్. ఇది సార్ ఖాదీ అంటేనే ట్రెడిషనల్, సో ఎవరు మిస్ అవ్వకుండా ఇది ఒక ఐటమ్ కింద మనకు ఉండాలి కంపల్సరీ. ఒకటే కాదండి, చాలా మంది ఒక 2-3 కూడా వేసుకుంటారు అనమాట. కావాలి నాకు అడ్డం అని పెడితే అది పడిపోయింది. చూడండి బ్లాక్ విత్ మెరూన్ రెడ్, పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. 7500 రూపీస్. చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్, వెయిట్ లేదండి, ప్రశాంతంగా ఉంటుంది తీసుకుంటే మాత్రం. సో చాలా డిగ్నిఫైడ్గా చాలా డీసెంట్గా ఉన్న శారీస్ ఇది. టస్సర్స్ ఇష్టపడే వాళ్ళందరికి ఇలాంటివి బాగా నచ్చుతాయి. ఈ కలర్ వచ్చేసి మీకు యాస్టీస్ గానే కనిపిస్తుంది. సో ఈ బోర్డర్లో టిష్యూ కూడా ఉంది. ఇదంతా కూడా జరీతో అనమాట పోగు. చూపించాం మీకు టిష్యూ చూపించాం, ఆ లోపల బాక్స్ టిష్యూ ఉందండి. సో శారీ టోటల్గా మీకు అలాగే వస్తుంది అనమాట. అండ్ శారీ చాలా డిఫరెంట్గా ఉంది. చిన్నవాళ్ళకని చెప్పాను కదా, చిన్నవాళ్ళైనా వేసేసుకోవచ్చు. పళ్ళు మనకి పళ్ళు ఎలా వచ్చేసింది, మనకి జూట్ లాగా ఇచ్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఎంత బాగుందో కదండి, నిజంగా చెప్తున్నారు. చిన్నవాళ్ళు వేసుకుంటే ఎంత చక్కగా ఉంటారు, డీసెంట్గా ఉంటుంది. టిష్యూ బ్లౌజ్. సో శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్కి టిష్యూ, ఇక్కడ టిష్యూ ఉందండి. మీరు ఈవినింగ్ టైంలో సంగీత్ ఫంక్షన్స్కి అట్లా వేసుకోండి. ఈ పేస్టల్ షేడ్స్లో ఎంత చక్కగా ఉంటాము సార్. అండ్ బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్. పళ్ళు వచ్చేసి మీకు ప్లెయిన్లో మీకు ఒక ఎట్లా ఉంటుంది అంటే జూట్ లాగా ఉంటుంది అనమాట. ఎస్, ఎంత ప్యూర్ అంటే మనకి థ్రెడ్స్లోనే అర్థమైపోతుంది. 100% ప్యూర్ హ్యాండ్లూమ్లో కాదు అనమాట. నెక్స్ట్ గ్రే కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి స్కై బ్లూ. స్కై బ్లూ, క్లౌడ్ బ్లూ చెప్పమాకు. ఇది రకమైన ఒక బ్లూ ఉందండి. సేమ్ కనిపిస్తుంది, సేమ్ యాస్టీస్ గానే కనిపిస్తుంది అంట. ఈ పక్క పైన కింద టిష్యూ బోర్డర్ అండ్ శారీ టోటల్ గా బుటీస్ వచ్చేసి బాగుంటుంది అనమాట. టిష్యూ బ్లౌజ్. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకు ఒక బాగా లైట్ వెయిట్ లో ఒక జూట్ లాగా ఉంది అనమాట. సూపర్ గా ఉంది. ఇది ఒక కలర్. ఇవన్నీ ఈ 4 పీసెస్ కూడా 7,500 రూపీస్ అండి. ఇప్పుడు నేను చూపించిన ప్రతి శారీ కూడా మీకు 7,500. ఈ శారీ మీరు బయట చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. హ్యాపీగా హైలెక్స్ వేసుకొని ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు అనమాట. చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి శారీస్ వచ్చేసి. సో ఈ శారీ కాస్ట్ కూడా 7,500 రూపీస్. ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇంకొంచెం గ్రాండ్ గా కావాలి, డిఫరెంట్ మోడల్ కావాలి, కొంచెం పెద్దవాళ్ళ కాకుండా కొంచెం చిన్నవాళ్ళ కావాలి అనుకునే వాళ్ళకి ఇదన్నమాట. పికాక్ బ్లూ. ఇది వచ్చేసి మన కిరోసిన్ కలర్ అని విన్నాను నేను, ఏదో ఒక చిన్న వీడియోలో విన్నాను. అండ్ పికాక్ బ్లూ, నా లాంగ్వేజ్ అయితే ఇది పికాక్ బ్లూ అనుకుంటున్నాను. ఇదంతా కూడా మీకు వీవింగ్ చూడండి. ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందంటే చాలా వివింగ్ అంతా కూడా వచ్చేస్తుంది మీకు. శారీ టోటల్ గా వివింగ్, కానీ బరువు రాదు శారీ. అదంతా లైట్ వెయిట్ లో ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మీకు వివింగ్ జరీ వస్తుంది. కింద పైన ప్లెయిన్ లాగా వచ్చేసి చిన్న కడి బోర్డర్, చిన్న రిబ్బన్ బోర్డర్. ఓకే, శారీ టోటల్ గా ఇలా వస్తుంది అనమాట. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఎందుకంటే శారీ టోటల్ గా మీకు ఆల్ ఓవర్ కాబట్టి ఇది ప్లెయిన్ ఇచ్చేసి చిన్న రిబ్బన్ జరీ. కలర్ ఇది ఎగ్జాక్ట్ పికాక్ బ్లూ. శారీ ఇలా ఉంటుంది. కొంచెం రిచ్గా ఉంటుందండి శారీస్. చక్కగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న వాళ్ళైనా వేసుకోవచ్చు. చిన్న స్టెప్ పెట్టుకోండి, అసలు ఆ శారీలో లుక్కే వేరుగా ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ మాత్రం ఇది 8,500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్. భలే ఉంది అసలు, ఎంత బాగుంది కదా. సూపర్ అండి. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి డిజైనర్ వేర్గా. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లాక్ బ్లౌజ్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి క్వాలిటీ ఎంత లైట్ వెయిట్ క్వాలిటీ హ్యాండ్లూమ్ ఉంది అని చెప్పి. అసలు మందం రాదనమాట. మనకు చూడటానికి ఈ శారీస్ ఫోల్డింగ్స్ అలా ఉంటాయి అంతే. 8,500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ బాగుంది కదా. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ ఇలా గ్రీన్ కలర్. 8,500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. ఒక ఆవిడ ఎవరో సంగీత్ కై బ్లూ కలర్ పెట్టుకున్నామండి మీ టీం అంతా అన్నది. ఇలాంటివి కట్టుకోండి, కొంచెం గ్రాండ్గా ఉంటుంది. మీకు బ్లూ కూడా వెల్వెట్ అవుతుంది. సూపర్గా ఉందన్నమాట అసలు. చూడండి. అండ్ పళ్ళు ఇదిగోండి బ్లూ బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా కొంచెం టైం చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు హ్యాపీగా హ్యాండ్లూమ్లో ఖాదీ సిల్క్స్ అనమాట. ఎంత చక్కగా ఉంటాయంటే నిజంగా లైట్ వెయిట్లో ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా ఈజీగా ఉంటుంది. అండ్ ప్లస్ హౌస్ వైఫ్స్ కూడా పార్టీ వేర్గా బాగుంటుంది. ఏ ఫంక్షన్ కానీ వేసుకెళ్ళండి, పెళ్ళిళ్ళకి వేసేసుకొని వెళ్ళండి, లాంగ్ వాళ్ళ పెళ్ళిళ్ళకి వేసేసుకొని వెళ్ళండి. చిన్న స్టెప్ పెట్టుకుంటాం కాబట్టి అసలు శారీ కదదు, లైట్ వెయిట్ ఉంటుంది, మనకి రీజనబుల్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా బాగుంటుంది. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.